గుడ్ ఆఫ్టర్నూన్ నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇక కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది అంకానికి చేరింది. ఈ నెల 31తో కాళేశ్వరం కమిషన్ గడువు ముగియనుండటంతో ఈ దఫాలోనే ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు బ్యారేజీల నిర్మాణంలో భాగస్వాములైన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు, అధికారులను కమిషన్ విచారణ చేసింది, క్రాస్ ఎగ్జామిన్ చేసింది. ఈ క్రమంలో కీలక సాక్ష్యాధారాలను సైతం సేకరించినట్టు తెలుస్తోంది. ఓవైపు నివేదిక సిద్ధం చేస్తూనే మరోవైపు మిగిలిన విచారణను కంటిన్యూ చేస్తుంది. బ్యారేజీల విషయంలో ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఎన్డీఎస్ఏ రిపోర్టులు ప్రభుత్వానికి అందినా ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ చర్యలేమీ తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాళేశ్వరంపై మరోసారి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఎస్ఏ సిఫారసుల అమలుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీకి మొగ్గు చూపింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను మరోసారి సమగ్రంగా పరిశీలించనుంది. మరమ్మతుల కోసం నిపుణుల కమిటీ అవసరమని చీఫ్ ఇంజనీర్లు సూచించడంతో సర్కార్ నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఎలా ఉండబోతుంది అన్నది ఉత్కంఠగా మారింది. కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది అంకానికి చేరింది. ఈ నెల 31తో కాళేశ్వరం కమిషన్ గడువు ముగియనుండటంతో ఈ దఫాలోనే ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు బ్యారేజీల నిర్మాణంలో భాగస్వాములైన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు, అధికారులను కమిషన్ విచారణ చేసింది, క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసేసింది. ఈ క్రమంలో కీలక సాక్ష్యాధారాలను సైతం సేకరించినట్టు తెలుస్తోంది. ఓవైపు నివేదిక సిద్ధం చేస్తూనే మరోవైపు మిగిలిన విచారణను కంటిన్యూ చేస్తోంది. బ్యారేజీల విషయంలో ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఎన్డీఎస్ఏ రిపోర్టులు ప్రభుత్వానికి అందినా ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ చర్యలేమీ తీసుకోలేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాళేశ్వరంపై మరోసారి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఎస్ఏ సిఫారసుల అమలుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీకి మొగ్గు చూపింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను మరోసారి సమగ్రంగా పరిశీలించనుంది కమిటీ. మరమ్మతుల కోసం నిపుణుల కమిటీ అవసరమని చీఫ్ ఇంజనీర్లు సూచించడంతో సర్కార్ నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఎలా ఉండబోతుంది అన్నది ఉత్కంఠగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, చూస్తున్నాం కాళేశ్వరం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాబోయే సీజన్ నాటికి కాళేశ్వరం మరమ్మతులతో పూర్తిగా సిద్ధం కావాల్సిన అవసరం కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దేశంలోనే ఇప్పుడు వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది. అంటే రైతన్నలకు నీటి సదుపాయం పెరిగింది. అంటే ఏదైతే కలలు కన్నామో నీళ్లు, నిధులు, నియామకాలు అని నీళ్ల వైపు అడుగులు వేస్తూ ఉన్నాం. ఆ నీళ్లు రైతులకు అందుతూ ఉన్నాయి. ఆ ఫలితాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే భారతదేశమే చూస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అవన్నీ కూడా అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు అలా ఉంచితే అసలు కమిషన్ నిర్ణయం అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎటువంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది? ఓవరాల్గా అంటే నెక్స్ట్ సీజన్ కల్లా కాళేశ్వరం మరలా సేవలు అందించనుందా? కాళేశ్వరం సంబంధించి ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల చివరికి ఎలా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతుంది. ఇప్పటికే ఆ కమిషన్ దాదాపుగా ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి అధికారులను, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైనటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా విచారించారు. ఇక ఆ సమయంలో ఉన్నటువంటి ఐఏఎస్లు కావచ్చు, ఫైనాన్స్కి సంబంధించి ఐఏఎస్లు, కంపెనీ ప్రతినిధులను కూడా పూర్తి స్థాయిలో విచారించినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళ నుంచి అఫిడవిట్లు కూడా తీసుకుని అసలు ఏం జరిగింది ఏంటి అనే సమాచారాన్ని పూర్తిగా అఫిడవిట్ల రూపంలో కమిషన్ తీసుకుంది. ఇక పూర్తి స్థాయి నివేదిక కూడా సిద్ధమవుతుందనేది చెప్పాలి. ఈరోజు పీసీ ఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. ఇంకా ఆ నివేదికను రూపొందించే పనిలో ఉన్నారని చెప్పాలి. ఇంకా కొంతమందిని విచారిస్తారు అని చెప్పేసి అనుకున్నప్పటికీ
పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాతే ఆ అధికారులను విచారించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ నెల చివరితో కమిషన్ గడువు కూడా ముగియబోతుంది. గత ఏడాది మార్చిలో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ని నియమించింది. ఇక ఆ కమిషన్ ఏప్రిల్ నుంచి తన అంటే కమిషన్ ఎంక్వైరీని కూడా స్టార్ట్ చేసింది. ఇప్పటికే కమిషన్ గడువును 5 సార్లు ప్రభుత్వం పొడిగిస్తూ వస్తుంది. ఇక కమిషన్ కి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ ప్రభుత్వం నుంచి అందింది. అంతేకాకుండా ఎన్డీఏసీఏ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా జ్యుడిషియల్ కమిషన్ కి అందజేసింది. వీటన్నిటిని విశదీకరించి పూర్తి స్థాయి సమాచారాన్ని ఇప్పుడు కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతుందని చెప్పాలి. ఇక మే మొదటి వారం కల్లా ప్రభుత్వానికి కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో నివేదిక అందే అవకాశం ఉంది. ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీలో దాదాపుగా అధికారుల పొరపాట్లు కావచ్చు, కాంట్రాక్టర్ల పొరపాట్లను గుర్తించారు. మరోవైపు ఎన్డీఏసీఏ కూడా స్పష్టమైనటువంటి నివేదిక ఇచ్చింది. దాదాపుగా 300 పేజీలకు పైగా నివేదికను ప్రభుత్వానికి అందించింది. మేడిగడ్డ, అన్నారం, అదేవిధంగా సుందిల్లా వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలను ఎన్డీఏసీఏ ఆ నివేదికలో కూడా పేర్కొంది. ఇప్పటికే ఎన్డీఏసీ అధికారులు కావచ్చు, కమిషన్ కూడా క్షేత్రస్థాయికి వెళ్ళింది, ప్రాజెక్టులను పరిశీలించింది మొదటి దశలో. ఆ తర్వాత ఉన్నతాధికారులను విచారించారు. ఇక అసలు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లు అన్ని పరిశీలించారు. అనుమతులకు సంబంధించి కూడా ప్రభుత్వాన్ని నుంచి వివరాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎంత బిల్లులు చెల్లించారు అన్న అంశాలను, ఇట్లా ప్రతి అంశాన్ని కూడా జ్యుడిషియల్ కమిషన్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇక నివేదికను తయారు చేసే పనిలో పడిందని చెప్పాలి. ఆ నివేదిక కూడా దాదాపుగా 400 పేజీల వరకు ఉండొచ్చన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి ఆ నివేదికలో ఏం ఉండబోతుంది అనేది చూడాలి. ఇప్పటికే ఇప్పుడు విజిలెన్స్ నివేదికలో అధికారుల తప్పిదం కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్ట్ల తప్పిదాలు అయితే బయటపడ్డాయి. కానీ ప్రభుత్వం ఇప్పటికీ కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతుంది. పూర్తి స్థాయిలో కమిషన్ నివేదిక వచ్చాకే చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక ఇప్పటికే ఎన్డీఏసీ ఇచ్చినటువంటి రిపోర్ట్ పై కూడా ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేసి ఆ తర్వాత చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు మాత్రం కాళేశ్వరానికి సంబంధించి ఈ ఏడాది కూడా ఇక గత ఏడాది మాదిరిగానే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిందో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిగా అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత నిర్లక్ష్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. తాత్కాలికంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపై కూడా ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ చూపట్లేదు అన్న విమర్శలు అయితే బీఆర్ఎస్ నుంచి వ్యక్తమవుతున్నాయి. మరి ఈ నివేదిక వచ్చిన తర్వాతనైనా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రభుత్వం పూర్తిగా శ్రద్ధ వహించి అక్కడ ఉన్నటువంటి పిల్లలను తొలగించి మళ్ళీ అక్కడ తగిన చర్యలు చేపడుతుందా, ఏం చర్యలు చేపడుతుంది అనేది చూడాలి. కమిషన్ కూడా ఎటువంటి నివేదిక ఇవ్వబోతుంది, ఎవరిని బాధ్యులుగా చేస్తుంది, అప్పటి ప్రభుత్వాన్ని బాధ్యతగా చేస్తుందా, లేకపోతే అధికారులను బాధ్యులను చేస్తుందా, లేక ఆ కాంట్రాక్టుల నిర్లక్ష్యాన్ని వైఫల్యంగా ఎత్తి చూపుతుందా అనేది చూడాలి. మొత్తం మీద అయితే ఇప్పుడు కాళేశ్వరం రిపోర్ట్ పై ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పేసి చెప్పుకోవచ్చు వంశీ. రైట్ సునీల్. ఇక ఇదే అంశంపై మనతో చర్చించేందుకు మా ప్రతినిధి వరంగల్ నుంచి సిద్ధంగా ఉన్నారు ప్రశాంత్. అదేవిధంగా మల్లెపాక యాదగిరి గారు బీఆర్ఎస్ నుంచి, నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రశాంత్, చూస్తున్నాం మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా చాలా ఆయకట్టు కూడా అందుబాటులోకి వస్తుంది. దీంతో తెలంగాణ తలరాతే మారుతుంది అని ఆశించాం. ఆ తర్వాత ప్రాజెక్టుపై అనేక విమర్శలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో అసలు అంటే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఆయకట్టు రైతుల మనోభావాలు ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, గత అసెంబ్లీ ఎన్నికల ఎజెండా పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్టు అయితే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 ఎకరాల మాగాని చేయాలని లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే అందులో అనేక అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగిందంటూ అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జస్టిస్ పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో కమిటీని ఫామ్ చేసింది. అయితే ఈ కమిటీ పలుమార్లు అక్కడ స్వయంగా అక్కడ నిర్మించినటువంటి బ్యారేజీలు కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసినటువంటి పంప్ హౌస్లను స్వయంగా పరిశీలించి అక్కడ జరిగినటువంటి అక్కడ పనుల నాణ్యత మీద
క్షుణ్ణంగా పరిశీలించారు. వాటిన్నిటి కూడా రిపోర్ట్లు తీసుకున్నారు. అనంతరం అక్కడ పనిచేసిన ఏజెన్సీలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఆ అధికారుల నుంచి కూడా ఆ సూచనాపరంగా నోటీస్ ఇచ్చి వాళ్ళ నుంచి ఆ ఆధారాలను సేకరించారు. ఎవిడెన్స్ ఆఫ్ కలెక్షన్ కూడా చేశారు. దశల వారీగా అటు అధికారుల నుంచి కావచ్చు, కాంట్రాక్టర్ల నుంచి కావచ్చు, అక్కడ ఏజెన్సీల నుంచి అక్కడ జరిగిన అవకతవకల మీద కావచ్చు, అవినీతి పైన పూర్తి రిపోర్ట్లను కూడా తీసుకుంది. అదే విధంగా అక్కడ పిల్లర్ల, ముఖ్యంగా ఆ పిల్లర్ల కుంగుబాటు ఏదైతే ఉందో ఆ పిల్లర్ల కుంగుబాటులో అటు నాణ్యత లోపాలా, అటు భూమి లోపమా అనే దాని మీద కూడా భూమి సాయిల్ టెస్ట్ కు సంబంధించి గతంలో ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్లను కూడా ఆ బేస్ చేసుకొని గతంలో ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్లు ఏంటి, వీళ్ళు ఇక్కడ నిర్మించిన పరిస్థితులు ఏంటి, ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలనే విషయాలపైన మాత్రము జస్టిస్ పీయూష్ గోయల్ గత సంవత్సరం నరగా ఆ ప్రత్యేకించి పనులు చేస్తుంది. అయితే సంవత్సరం లోపలనే రిపోర్టు ఇవ్వాల్సి ఉండగా కొంత ప్రభుత్వానికి ఆ పూర్తి స్థాయి నివేదిక కావాలని కోరిన నేపథ్యంలో కొంత ఎగ్జామ్షన్ ఇచ్చారు. అయితే ఆ ఎగ్జామ్షన్ కి సంబంధించి కూడా పలు దఫాలుగా అటు హైదరాబాద్ జలసౌధలో పెద్ద ఎత్తున మీటింగ్లు చర్చించారు. అదేవిధంగా అధికారుల నుంచి ఆ నేరుగా కలిసి ఎవిడెన్స్ లను డాక్యుమెంట్ రూపంలో కూడా ఇవ్వాలని చెప్పేసి తీసుకున్నారు. మొత్తానికైతే పూర్తి స్థాయి సన్నద్ధమైనటువంటి రిపోర్ట్ అందింది. అటు ఆ విజిలెన్స్ రిపోర్టు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లను కలుపుకొని ఈ యొక్క పూర్తి స్థాయి రిపోర్టును కూడా తయారు చేయడానికి జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ ఈ యొక్క టైం ను ఎక్స్టెండ్ అడిగింది. ఆ ఎక్స్టెండ్ లో భాగంగా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. వంశీ, మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన జస్టిస్ పీయూష్ గోయల్ ఇచ్చే కమిటీ రిపోర్టు పైన గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చర్చలో పూర్తి స్థాయిలో జరుగుతుంది. గోదావరి నీటిని జలాలను వాడుకోలేకపోతుందని కూడా మరి ఇటీవల ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో 2-3 రోజుల క్రితము స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జలసౌధలో అటు ఇరిగేషన్ అధికారులతోటి అటు మైనర్ ఇటు లిఫ్ట్ ఇరిగేషన్ల పైన ప్రత్యేక సమీక్షలు చేస్తున్నారు. దీంతో మరొకసారి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వంశీ, మొత్తానికైతే రాష్ట్రంలో కాళేశ్వరం జలాలను అయితే వాడుకోవాలనే ఒక చర్చ కూడా డిమాండ్ ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. ఇక నర్సయ్య గౌడ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, చూస్తున్నాం ఒకవైపు ప్రతిపక్షం ఆరోపణలు గుప్పిస్తోంది, విజిలెన్స్ రిపోర్ట్ అందినా ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎన్డీఎస్ఏ రిపోర్టు వచ్చింది, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా కాళేశ్వరానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అడుగులు పడట్లేదు అని చెప్తున్నారు. ఏం చెప్తారు వారి విమర్శలకు? వాయిస్ క్లియర్ ఉందా సార్? యా, క్లియర్గా ఉంది సార్, మాట్లాడొచ్చు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన మాట వాస్తవం, కానీ ఏమంటారంటే పీసీ ఘోష్ గారు ప్రతి అంశం కూడా కూలంకషంగా చర్చిస్తా ఉన్నారు, ప్రతి ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తా ఉన్నారు. ఇవన్నిటిని కూడా ఒక సంక్షిప్త రూపంలో ఒక సరి అయిన రిపోర్ట్ చేసి 30 తారీఖు లోపల ఇచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మాత్రమే వీటి మీద అంటే నీళ్లు నింపాలనా, లేకపోతే రిపేర్ చేయాలనా, లేదు అంటే అవి తొలగించాలనా అనే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీని మీద కూడా మళ్ళీ ఇంటర్నేషనల్ నిపుణుల ఒక అభిప్రాయం కూడా తీసుకొని, అంటే ఏ ఒక్క తప్పు కూడా చేయకుండా ప్రాజెక్టులను నిలబెట్టడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని చూసుకుంటూ వస్తా ఉన్నాం. కాబట్టి కొంచెం తాత్సారం అంటే కొద్దిగా టైం తీసుకున్న మాట వాస్తవం. ఎందుకంటే ఇది భవిష్యత్తును మార్చబోయే నిర్ణయాలు తీసుకుపోయేది. ఎందుకంటే వాళ్ళు తొందరపాటుతోటి ఏదో కట్టిండ్రు, అది కూలిపోయింది, మళ్ళీ మనం కూడా అదే తప్పు చేయొద్దన్న ఒక ఆలోచనతోటి మాత్రమే కొంత టైం ఎక్స్టెండ్ చేసి ఇవన్నీ కూడా ఒక సమగ్రమైన రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుందామన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంతే తప్ప ఇది వదిలిపెట్టాల్సిన నీళ్లు నింపొద్దు. ఇప్పుడు మామూలుగా వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఇది ఎన్డీఏ రిపోర్టు అని చెప్తా ఉన్నారు. అంటే ఏమైనా మాట్లాడుతుందో కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదండి. ఎన్డీఎస్ఏ అనేది ఏ పార్టీకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు, స్వచ్ఛంద ఇది మన స్టాట్యుటరీ బాడీ. అలాంటికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన నివేదికను కూడా మీరు తప్పు పడతారా? చేసిన తప్పేమో వీళ్ళు చేసిరు, దోసుకున్నదేమో వీళ్ళు చేసిరు, 1,00,000 కోట్లు పెట్టి కూలబెట్టిరు. ఇప్పుడేమో ఉల్టా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ కూలిపోయిన మాట వాస్తవమే కదా. ఆ కూలిపోయిన కొంతమంది అంటారు అందులో బీఆర్ఎస్ వాళ్ళు, ఆ 2-3 పిల్లర్లు ఆ ఒక బ్లాక్ తీసేసి కడితే నువ్వు నేను కాదు కదా చెప్పేది, దానికి ఒక యంత్రాంగం ఉంది కదా, ఆ యంత్రాంగమే చెప్తా ఉంది ఇప్పుడు మీరు నీళ్లు నింపొద్దు, నీళ్లు నింపితే కొట్టుకపోతుంది అని చెప్తా ఉన్నారు. అలాంటి అప్పుడు సరి అయిన టైంలో సరి అయిన నిర్ణయం తీసుకోవాలంటే సరి అయిన మెటీరియల్ కూడా తీసుకోవాలి కదా, ఎవిడెన్స్ కూడా తీసుకోవాలి కదా. అసలు ఎందుకు కూలిపోయింది, కూలిపోవడానికి కారణం ఏంది, ఎవరు తప్పు చేసిండ్రు అనేది కూడా తేలుతుంది కదా. ఇప్పుడు తప్పును ఫిక్స్ చేసి ఎవరినో జైల్లో వేయాలన్న ఆలోచనలో మేము లేము.
ఫస్ట్ ఆ ప్రాజెక్టును నిలబెట్టి ఆ ప్రాజెక్టు ద్వారా 1,00,000 కోట్లు పోయినాయి కాబట్టి దాని ద్వారా ఎలా డెవలప్మెంట్ లోకి వాటర్ ఎట్లా పంపు చేయాలి, వాటర్ ఎట్లా అందియాలన్న ఆలోచనలో ఉన్నాం. అదే విధంగా దాంట్లో తప్పేవైతే చేసినో ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష కూడా వేయాలన్న ఆలోచనలో మేము ఉన్నాం. తప్ప దీన్ని తాత్సారించి తప్పించుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం లేదు. రైట్, యాదగిరి గారు చూస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత ప్రభుత్వంలో ఏదైతే కొంత జాప్యం జరిగిందో లేదంటే కొంత అవకతవకలు జరిగాయో వాటన్నింటినీ పూడ్చుకుంటూ మేము ముందుకు సాగుతున్నాము. ఖచ్చితంగా ప్రజలకు మేడిగడ్డ ప్రాజెక్టు తీసుకొస్తాం అందరం కలలు కన్నట్టుగా. అంటే ఏది నీళ్లు నిధులు నియామకాలలో భాగంగా నీళ్లకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకున్నాం, తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకున్నాం, తెలంగాణ భూములు మాగాణంతా కూడా బంగారు తెలంగాణగా మారాలన్న దిశగానే మేము అడుగులు వేస్తూ ఉన్నాము. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్తారు. ఏం చెప్తారు సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లకు చిత్తశుద్ధి తోటి వాళ్ళు చేయాల్సిన పని చేతగాక ఏదో ఒక రకంగా వాళ్ళకు చేతగాని పనులు వాళ్ళు సమర్థించుకోలేక మా పార్టీ మీద బురద జల్లడం కోసమే ఆ ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళు చెప్పేది ఏంటండి, కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పగూలిపోయిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెప్పిన అబద్ధాలనే పదే పదే చెప్తుంది కదా. దీనికి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నివేదిక ఏమిచ్చింది? 7వ బ్లాక్ లో కొంచెం చిన్న మరమ్మతులు చేసుకోమని రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఆ 7వ బ్లాక్ లో తిరిగి రిపేర్లు చేసుకొని దాన్ని వినియోగంలో తీసుకుంటే వీరికి ఏమి ఇబ్బంది కలుగుతుందండి? వాళ్ళకు రాజకీయం ముఖ్యమా, రైతుల సంక్షేమం ముఖ్యమా? రైతులను ఇబ్బందులు పెట్టడం కోసం వాళ్ళు రాజకీయాల కోసం కాళేశ్వరం కూలిపోయింది అని చెప్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్తారు, 1,50,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి మరో మంత్రి చెప్తారు. కానీ అక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కేవలం 94,000 కోట్ల రూపాయలతోటే కట్టిందని చెప్పేసి ప్రభుత్వ రికార్డులో ఉంది. యాదగిరి గారు, ఎందుకు ప్రజలకు అబద్ధాలతోటి మీరు ప్రచారం చేసి మీ ప్రభుత్వాన్ని నెట్టుకుంటూ వస్తారండి? యాదగిరి గారు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మీరైనా సరే, నర్సయ్య గౌడ్ గారైనా సరే, ఎవరైనా సరే ఇక్కడ తెలంగాణ ప్రజానికం వైపు ఆలోచిస్తున్నారు, తెలంగాణ రైతాంగం గురించి ఆలోచిస్తున్నారు. సో జరిగిన డ్యామేజ్ ఇవన్నీ కూడా తెలిసినవే. సరే, ఎలా జరిగింది, ఏం జరిగింది, నిపుణుల కమిటీ ఏం తెలుస్తుంది, పీయూష్ గోయల్ తర్వాత ఇది కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఇదంతా కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు అంటే రానున్న రోజుల్లో కాళేశ్వరం నీళ్లు తెలంగాణ ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రైతాంగం కూడా ఆశగా ఎదురు చూస్తుంది. దానికి సంబంధించి బాధ్యతాయుత ప్రతిపక్షంగా మీరు ఐన్యూస్ని వేదిక నుంచి మీరు ఇచ్చే సలహా ఏంటి? తప్పకుండా మేము అదే చెప్తున్నాం. ప్రభుత్వానికి కానివ్వండి, రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చెప్పేది ఏంటంటే, మీరు రాజకీయాలను కొద్ది రోజులు పక్కన పెట్టండి, ప్రజలను రైతుల సంక్షేమం కోసం ఆలోచన చేయండి. రైతులు కళ్ళాలలో వాళ్ళు ధాన్యపు రాశులతోటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాటి కోసం మీరు రైతుల కోసం సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయండి, రైతుల కోసం మీరు ఆలోచన చేయండి. కానీ మీరు అందాల పోటీల మీద ఉన్న మీకు ఇంట్రెస్ట్ రైతుల మీద లేదండి. దేశానికి అన్నం పెట్టేది రైతు అండి. ఆ రైతు మీద లేనటువంటి మీరు ఈ ప్రభుత్వం అందాల పోటీల కోసం 200 కోట్ల రూపాయలు దానికి ప్రకటించి మరి 200 కోట్ల రూపాయలతోటి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో, ఎంత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందో చెప్పవలసిన అవసరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. మరి గతంలో మేము ఈ రేసింగ్ కేసులో మేము 50,000 కోట్ల రూపాయలు మేము పెడితే అదే యాదగిరి గారు 700 కోట్ల రూపాయల పెట్టుబడి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. యాదగిరి గారు ఒక చిన్న సూచన యాదగిరి గారు, విదేశీ ఆడపడుచుల కాళ్ళ దగ్గర కాళ్ళు కడుగు ఇచ్చిన సంస్కృతి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నది. యాదగిరి గారు ఒక చిన్న సూచన యాదగిరి గారు ఒక చిన్న సూచన, దయచేసి కాళేశ్వరం ప్రాజెక్టు గురించే మాట్లాడదాం. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతాంగానికి నీళ్లు అందాల్సిన అవసరం ఉంది. ఈ అంశం గురించి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించే మాట్లాడవలసిందిగా ఐన్యూస్ మీకు విజ్ఞప్తి చేస్తుంది. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు రైతన్నలకు ఇప్పుడు అవసరము. రాబోయే సీజన్ లో ఇక జూన్ జూలై తర్వాత ఖచ్చితంగా రైతన్నలు వ్యవసాయ పనులు షురూ చేస్తారు. ఈలోగా కాళేశ్వరం ప్రాజెక్టుకు బాధ్యతాయుత గల ప్రతిపక్షంగా, అధికార పక్షంగా, ఒక బాధ్యతాయుత గల మీడియాగా తొందరగా ఆ ప్రాజెక్టును రైతన్నలకు అందుబాటులో తీసుకురావాలని ఐన్యూస్ ఈ రోజు చర్చ చేపట్టింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అయితే నేను అదే చెప్తున్నానండి, ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్టు 7వ బ్లాక్ దాన్ని మరమ్మతులు చేయాలని చెప్పి ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో
దాన్ని రిపేర్లు చేపించి దాన్ని వినియోగంలో తీసుకొచ్చి రైతులకు సరైన సమయంలో నీరు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము మా బాధ్యత గల ప్రతిపక్షంగా. అదే విధంగా 20 లక్షల ఎకరాల్లో పంట ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 ఎకరానికి కూడా నీళ్లు అందలేదని చెప్పి కాంగ్రెస్ మంత్రి గారు మొన్న ఒక ఆయన చెప్పిండు. కానీ అదే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఎవరు చెప్పేది నిజం? మంత్రులు చెప్పేది నిజమా, ముఖ్యమంత్రి గారు చెప్పేది నిజమా? ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఉంటది కదండి. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒకటే కదా, దాని కింద 20 లక్షల ఎకరాలు పంట పండాలని చెప్పేసి ఆనాడు గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారు కడితే అదేమో చిన్నదానండి. దానికి 3 బ్యారేజ్లు, 98 కిలోమీటర్లు, పేపర్మెంట్స్ 203 కిలోమీటర్లు, టెన్నర్లు 1530 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాలు, 16 రిజర్వాయర్లు, 13 జిల్లాలు, 21 పంపింగ్ స్టేషన్లు. ఇలా కాళేశ్వరం అంటే మెగా ప్రాజెక్ట్. ఇందులో కేవలం ఒక 100 కంపోనెంటర్లు ఉన్నాయి. అందులో మేడిగడ్డ, ఆ మేడిగడ్డలోని 7వ బ్లాక్ 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోయినవి. దాన్ని రిపేర్ చేసి వినియోగంలో తీసుకురాండి. ప్రభుత్వం దీన్ని బేషాజాలకు పోకండి, పంతాలు పట్టించుకోకండి, రైతుల పక్షాన ఆలోచన చేయండి. మీరు ఏ రైతులకైతే మీరు హామీ ఇచ్చిర్రో అన్ని రకాలుగా రైతు ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. రైతుల కోసం ఆలోచన చేసి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్లకు మీరు చేయాలి, కానీ మీరు అనవసరంగా రాజకీయాలకు పోవద్దు అని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. రైట్, చూస్తున్నాం నరసయ్య గౌడ్ గారు ముఖ్యంగా చెప్తుంది ఏంటి అంటే 2 పిల్లర్లు కుంగాయి, ఆ 2 పిల్లర్లను త్వరితగతిన సరిచేసి రైతాంగానికి నీళ్లు అందించాలి. ఒక పెద్ద ప్రాజెక్టును కట్టాం. 13 జిల్లాల పరిధిలో ఉన్న రైతాంగానికి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాస్త ఊరట లభిస్తుంది, నీటి సౌకర్యం పెరుగుతుంది, అక్కడి భూములు కూడా బంగారం అవుతున్నాయి. ఖచ్చితంగా అంటే రాజకీయాలకు పోకుండా ఎంత త్వరితగతిన పూర్తి చేస్తారు అని చెప్పి సూటిగా ప్రశ్న అడుగుతున్నారు. దీనికి ప్రభుత్వం తరపు నుంచి ఏం చెప్తారు? సార్ నేను ఏమంటున్నా, ఇప్పుడు వీరు మాట్లాడేది ఎట్లుందంటే ఆ కాళేశ్వరం మేము కట్టినాం, మీరు ఊలగొట్టినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వారు సరి అయిన విధంగా కట్టకపోవడం వల్ల, అక్కడ సాయిల్ టెస్ట్ చేయకపోవడం వల్ల, కట్టవలసిన ప్లేసును మార్చడం వల్ల, కేసీఆర్ దానికి నియంతగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ దుర్గతి వచ్చింది. ఈ రోజు 2 పిల్లర్లు అంటే అదేమన్నా ఇల్లు అండి? ఒక 2 పిల్లర్లు తీసి 2 పిల్లర్లు వేయడానికి అదొక డ్యామ్, అదొకటి బ్యారేజీ. కాబట్టి దానికి ఒక యంత్రాంగం ఉంటది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర NDSA యంత్రాంగం ఉంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారము ఒకటి, రెండవది ENCలు కనుక ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏమున్నాయని తీసుకుంటుంది, విజిలెన్స్ రిపోర్ట్ ఏమున్నదని తీసుకుంటుంది. ఈ అన్నిటినీ కలగలిపి ఒక నిర్ణయం తీసుకొని కట్టవలసిన అవసరం ఉన్నది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు చేసిన తప్పే మేము కూడా చేయాలి, మళ్ళొకసారి కూలిపోతుంది, దానికి చెల్లవుతుంది అని వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ మేము రైతుల పక్షాన ఆలోచన చేసి పగడుబందిగా దాన్ని రిపేర్ చేయడమా, లేకపోతే ఆ బ్లాక్ ను తొలగించి మళ్ళీ కట్టడమా, ఏదైనా సరే శాశ్వతంగా ఉండే విధంగా కట్టాలన్న ఒక ఆలోచనతోటి మేము ముందుకు పోతున్నాము తప్పితే ఇందులో రాజకీయాలు లేవు. ఒకవేళ రాజకీయాలే చేయాలనుకుంటే ఏదో ఒక మిషన్ మీద కేసీఆర్ ను, హరీష్ రావుని ఇప్పటికే మేము జైలుకు పంపించే వాళ్ళం. మా ఉద్దేశం ఎవరినో జైలుకు చాలా ప్రయత్నం చేస్తారు నరసన్న, కానీ మీ దగ్గర ఏమీ లేదు, ఆధారాలు లేవు. మీ దగ్గర మేము చేసింది ఏం లేదు. ప్రజల కోసం మేము పనిచేసినాం కాబట్టి మీరు ఎన్ని అబాండాలు వేసినా కూడా మీకు అవి దొరకవు. యాదగిరి గారు మీకు టైం ఇస్తాను. యాదగిరి గారు మీకు టైం ఇస్తాను, మాట్లాడనివ్వండి. యాదగిరి గారు మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా కదా, మీరు ఆగండి. నేనేమంటున్నా, మీరు చేసిన తప్పిదము మామూలు వ్యక్తికి కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కూలిపోయింది, ఇంకా మీరు తప్పు చేయలేదని ఎట్లా పుకాయిస్తారని? కూలిపోయింది, 8 మంది చనిపోతే ఏం చేస్తున్నారు? 8 మంది కార్మికులు చనిపోతే ఏం చేస్తున్నారు? ఇప్పటివరకు ఎంతమంది శవాలను తీసుకున్నా చెప్పను. మీరు ప్రజాధనాన్ని యాదగిరి గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించే మాట్లాడాలి. ఐన్యూస్ చర్చ చేపట్టింది కూడా కేవలం అంటే రేపు వచ్చే సీజన్ కల్లా రైతాంగానికి నీళ్లు అందించాలి, నీటి అవసరం రైతాంగానికి ఉంది. ఖచ్చితంగా తెలంగాణలో రైతుల పక్షాన ఐన్యూస్ పోరాడుతూ ఉంటుంది. ఒక అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని ఒక చర్చ చేపట్టడం కూడా కేవలం రైతులకు మేలు చేసే దిశగా మీ సలహాలు, సూచనలు పనిచేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు త్వరితగతిన ఏదైతే ఆ డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ ను త్వరితగతిన పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఐన్యూస్ చర్చ చేపట్టింది. దయచేసి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడాల్సిందిగా మరోసారి మీ ఇద్దరికి కూడా విన్నవిస్తున్నాం. నేను కన్ఫైన్ టు ది కాళేశ్వరం ప్రాజెక్టు నేను అదే మాట్లాడుతున్నా. సహకరించాలి. నేనేమంటున్నానంటే
మేమేం తప్పు చేసినామని అడుగుతున్నాడు మిత్రుడు. నేను ఒకటే అంటున్నా, ఎవరినైనా తీసుకువెళ్ళి చూపిస్తే కూలిపోయింది కనిపిస్తుంది కదా. మేమేమన్నా కట్టినామా? మేమేమన్నా కూలగొట్టినామా? మేమేమన్నా బాంబు పెట్టినామా? మీరు ఎట్లా తప్పు చేయలేదని చెప్తారు? ఆ తప్పును కూడా ఎన్డీఎస్ఏ రిపోర్టు నిర్ధారించింది. అది తప్పు, కట్టడం తప్పు. ఒక సాయిల్ టెస్ట్ చేయలేదు, దాని కింద బ్లాక్స్ వెళ్ళిపోయినాయి, దాని కింద ఇసుక వెళ్ళిపోయింది. దీంట్లో కనుక నీళ్ళు ఈ ప్రాజెక్ట్ పోతుంది, ఉన్న ప్రాజెక్ట్ పోతుంది. ఇసుక మీదనే కడతారు అది ప్రాజెక్టు. అది మీరు తెలుసుకోండి, ప్రభుత్వానికి అది తెలియదు కదా. అడ్డం పడి ఏదో చేయాలంటే ఎట్లా? నేను ఏమంటున్నా, రిపోర్టు మొన్న ఇచ్చారు. ఈ 30 తారీఖు 31 తారీఖు లోపల ఖచ్చితంగా ఇప్పుడు రిపోర్టు సబ్మిట్ చేస్తారు. ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ముందడుగు వేయాలి. మీరు చేసిన తొందరపాటు పని వల్ల 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు మునిగిపోయినాయి. మీరు చెప్తా ఉన్నారు మేము అది చేసినాం ఇది చేసినాం. ఏం చేసిరు అక్కడ? ఉన్న ప్రాజెక్ట్ కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. నరసన్న గారు కంక్లూడ్ చేయండి, మీరు కంక్లూడ్ చేయండి, మనకు టైం లేదు. యాదగిరి గారు ఒక్క నిమిషం మీకు టైం ఇస్తాను. మనకి జస్ట్ 2 minutes టైం ఉంది. యాదగిరి గారు ఒక్క 2 minutes మనకి టైం. చెప్పండి, కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేయండి. చేసిన తప్పు శాస్త్రీయబద్ధంగా సరి చేస్తా ఉన్నాము. ఎన్డీఏ అనేది మా సొంత సంస్థ కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు. పిసి ఘోష్ గారి 30 తారీఖు లోపల వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దాని మీద ఒక నిర్ణయం తీసుకొని దాని బ్లాక్ ను తొలగించడమా లేకపోతే రిపేర్ చేస్తే రిపేర్ అవుతుందా, ఏ రకంగానో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని స్టార్ట్ చేయాలి తప్ప నాకు రాత్రి కలిసినట్టు వచ్చి స్టార్ట్ చేస్తే మళ్ళీ కూలిపోతాయి. కాబట్టి ఒకటే మిమ్మల్ని అరెస్ట్ చేయడం మాకు ముఖ్యం కాదు. రైతులకు నీళ్లు ఇవ్వడం ముఖ్యం, దాన్ని బాగు చేయడం ముఖ్యం, శాస్త్రీయబద్ధంగా కట్టించడం ముఖ్యం. అదే విషయాన్ని మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం తప్పితే మీ లెక్క తొందరపాటు పనిచేసి డబ్బులను వేస్ట్ చేయాలని ఆలోచనలో మేము లేవు. రైట్ యాదగిరి గారు, చూస్తున్నాం అంటే మాకు ఎటువంటి రాజకీయ కక్ష సాధింపులు లేవు. ఖచ్చితంగా కొంత డ్యామేజ్ అయితే ఉందో ఆ డ్యామేజ్ను నిపుణులు సూచించిన విధంగా అడుగులు వేస్తున్నాం, త్వరితగతిన పూర్తి చేస్తామంటున్నారు. సో ఎప్పటి వరకు పూర్తి చేస్తారు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు ఫైనల్గా కన్క్లూజన్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా అవసరమైన ప్రాజెక్టుకి మరమ్మతులు జరిగి తెలంగాణ సస్యశ్యామలం అవ్వాలని కోరుకుంటున్నాం. ఫైనల్గా ఏం చెప్తారు? అంటే ఎంత మీ ప్రతిపక్షం నుంచి మీ బాధ్యత ఎంతవరకు ఉంది? మేము రైతుల పక్షాన పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సహకరిస్తాము. ప్రభుత్వాన్ని ఒకవేళ ప్రజల కోసం కానీ రైతుల కోసం కానీ వాళ్ళు సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే వారిని ఎండగడతాము, నిలదీస్తాము, రైతుల పక్షాన పోరాటం చేస్తాం. మేము అదే చెప్తున్నాము. దాంట్లో పెద్దగా ఏం జరిగింది ఏం లేదు. 7వ బ్లాకులో 2 పిల్లర్లు కుంగినాయి. దీన్ని రాజకీయం చెయ్యకండి. మీరు దాంట్లో 1,50,000 కోట్లు 2,00,000 కోట్లు 1,00,000 కోట్లు అని చెప్పే దాని మీద మీరు గతంలో అనేక సందర్భాల్లో అనేక సార్లు అన్నారు. మళ్ళీ మీరు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా 1,00,000 కోట్లను అనేది మర్చిపోయి అక్కడ జరిగింది 2 పిల్లర్లు కుంగిపోయినాయి. కాబట్టి ఆ రైతుల కోసం మీరు ఆలోచన చేసి ఆ 2 పిల్లర్లు 7వ బ్లాక్ లో 2 పిల్లర్లను వాటిని రిపేర్లు చేపించి దాన్ని మనం రైతుల కోసం వినియోగంలోకి తీసుకొని రైతులకు నీరు అందించాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు ఏ విధంగానైతే భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా ఉండాలని చెప్పి ఇంత పెద్ద గొప్ప కాళేశ్వరం సార్ టైం అయిపోయింది మనకు. సార్ టైం అయిపోయింది. ఖచ్చితంగా యాదగిరి గౌడ్ రైతుల పక్షాన మీరు ఉండాలని చెప్పేసి నేను మీకు సూచనలు చేయదలుచుకున్నాను. రైట్, యాదగిరి గారు, నర్సయ్య గౌడ్ గారు చర్చలో పాల్గొన్నందుకు ఐన్యూస్ తరపు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదములు. సో మొత్తంగా చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ త్వరితగతిన పూర్తి అవ్వాలి. వచ్చే సీజన్ కల్లా రైతాంగానికి నీళ్లు అందాలి. జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోబోతున్నాం. ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు కానీ అమరవీరులు కానీ ఆనాడు అన్ని రాజకీయ పక్షాలు కానీ కలలు కన్నాయో నీళ్లు నిధులు నియామకాల దిశగా 2 ప్రభుత్వాలు, ఈరోజు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు, ప్రభుత్వాలు మారినా మన ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో ఆ దిశగా అడుగులు వేయాలి. బంగారు తెలంగాణ ఖచ్చితంగా ఆవిష్కృతం కావాలనే ఐన్యూస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది కూడా రైతాంగానికి ఐన్యూస్ తరపు నుంచి సపోర్ట్ అందించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలియజేస్తున్నాం. చర్చలో పాల్గొన్న మీ ఇద్దరికీ కూడా ఐన్యూస్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు.